తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు తనకు తండ్రి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి వివరిస్తూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం. తండ్రికి కుమారుడైన క్రీస్తుకు ఎల్లప్పుడూ మహిమ చేకూరాలి. దానికై తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని మహిమపరుచుకుంటున్నారు. ఈనాటి వచనంలో కూడా క్రీస్తు ప్రభు తండ్రి మహిమార్థం దేనినైనా వసుగుటకు సిద్ధంగా ఉన్నాడు. అందుకే నా పేరిట ఏమి అడిగినను దానిని చేసేదను అంటున్నాడు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభుని నామం ఘనమైన నామం, శక్తినిచ్చు నామం, శాంతినిచ్చు నామం, రక్షణనిచ్చు నామం, వెలుగునిచ్చు నామం. యేసు అను నామములో జయముంది. ఆయన నామములో ప్రార్థిస్తే, అడిగితే ఈనాటి జీవవాక్యం తెలుపుతుంది 2 రకాల ప్రయోజనాలు చేకూరును అని. మొదటిది, యేసునామములో ప్రార్థిస్తే తండ్రి దేవునికి మహిమ చేకూరుతుంది. ఎందుకంటే తండ్రి దేవుడు యేసును లోకం కోసం పంపించాడు. లోకం కోసం క్రీస్తు సకలాన్ని త్యజించాలి. తన ప్రజల కోసం దేనినైనా త్యాగం చేయాలి. కనుక క్రీస్తు అడిగిన ప్రతివానికి దానిని దయచేయును. క్రీస్తు లోకములో చేయవలసింది ఇవ్వడమే. ప్రాణమైన, ఆశీర్వాదమైన, తన ఆత్మనైన, అనుగ్రహమైన ప్రజల రక్షణార్థం ఇవ్వాలి. ఇది తండ్రి దేవుని చిత్తం, క్రీస్తు ప్రభుని సంపూర్ణ విధేయత. తమకున్న ప్రేమ వలన దేవుడు ఇవన్నీ నిర్వర్తిస్తున్నాడు. ఇక రెండవది, యేసు నామములో అడిగితే ఏదైనా మనకు లభిస్తుంది. అనగా మనం నిస్వార్థంతో, పవిత్రతతో, మంచి మనసుతో ప్రార్థిస్తే అవి మనకు జరుగుతాయి. కావున విశ్వాసులమైన మనం తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మహిమను పొందుటకు మరియు మనం అపార ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా పొందుకునుటకు ఆయన పరిశుద్ధ నామములో ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా దేవ, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. ప్రస్తుతం మా దేశ ప్రజలంతా కరోనా అంటువ్యాధి బారిన పడి ఎంతోమంది మరణిస్తున్నారు, బాధపడుతున్నారు, భయంతో కృంగిపోతున్నారు. మీ రక్షణ హస్తాన్ని మాపై ఉంచి మాకు కరోనా నుండి విముక్తిని, స్వస్థతను, నెమ్మదిని దయచేయమని మీ ప్రియ కుమారుడు నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.